ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కట్ చేస్తే ఒక నియోజకవర్గంలో మాత్రం టీడీపీ గెలిచి 20 ఏళ్ల పైన అయిపోయింది. మరి అలాంటి ఏరియాలో అధికారం ఉంది కాబట్టి లోకల్ లీడర్స్ ఎలా ఉండాలి? కలిసికట్టుగా ముందుకెళ్ళాలి. కేడర్ను ఏకతాటిపై నడపాలి. విజయానికి పునాదులు వేయాలి. కానీ ఐకమత్యం సంగతి అటుంచితే ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. విభేదాలు వర్గపోరుతో ఎటు వెళ్లాలో తెలియక కేడర్ అయోమయంలో పడిపోయిందంట. ఇంతకీ టీడీపీకి తలనొప్పి తెప్పిస్తున్న ఆ నియోజకవర్గం ఎక్కడుంది? అసలు ఆ విభేదాలు ఎందుకు? రాయలసీమలో రాజకీయాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాయలసీమ జిల్లాలో ఒకటైన కర్నూలు జిల్లా రాజకీయాలకు చాలా ప్రాధాన్యం ఉంది. ఈ జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే వీటిలో ఆలూరు నియోజకవర్గం రాజకీయమే టీడీపీ అధినేత చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి మింగుడు పడటం లేదు. కర్నూలు జిల్లా ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నిక ఏదైనా ఇక్కడ టీడీపీకి మాత్రం ఫలితాలు నిరాశాజనకంగానే ఉంటాయి. అసెంబ్లీ ఎన్నికలైతే మరీను. ప్రస్తుతం కూటమి ప్రభుత్వమై అధికారంలో ఉంది కాబట్టి ఎదురుగాలి ఉన్న ఆలూరులో స్థానిక టీడీపీ నాయకులు కలిసికట్టుగా ముందుకు వెళ్లాలి. వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పావులు కదపాలి. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయంటున్నారు. నేతల మధ్య విభేదాలు, సహకారం అందించుకోకపోవటం ఆలూరు నియోజకవర్గంలో సర్వసాధారణంగా మారిందనే టాక్ జోరుగా వినిపిస్తోంది. ఆలూరు నియోజకవర్గంలో మొదటి నుంచి తెలుగు తమ్ముళ్ల మధ్య సఖ్యత లేకుండా ఉంది. ఇందుకు గత ఎన్నికలే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కూటమి హవా బలంగా విచ్చిన 2024 ఎన్నికలనే తీసుకుంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గాల్లో 12 చోట్ల తెలుగు తమ్ముళ్లు విజయభేరీ మోగించారు. కానీ ఆలూరులో మాత్రం ఓడిపోయారు. ఇక్కడ స్వల్ప మెజార్టీతో వైసీపీ అభ్యర్థి విరూపాక్షి విజయం సాధించారు. ఇందుకు కారణం టీడీపీ అభ్యర్థిగా నాటి ఎన్నికల్లో పోటీ చేసిన వీరభద్రగౌడ్కు మాజీ ఇన్ఛార్జీల నుంచి సహకారం లభించకపోవటం వల్లనే అంటున్నారు. వీరభద్రగౌడ్ ఒంటెద్దు పోకడలు కలుపుకొని ముందుకు సాగకపోవటం వల్లనే ఓటమి పాలయ్యారని మరో టాక్ కూడా ఉంది. ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ టీడీపీ అధిష్టానం వీరభద్రగౌడ్కు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. కానీ స్థానిక రాజకీయాలు మాత్రం ట్రాక్ ఎక్కలేదు. వర్గ విభేదాలకు తావు లేకుండా ముందుకు సాగాలంటూ అధిష్టానం హెచ్చరించినా తీరు మారకపోవడంతో ఆయన్ను తప్పించి టీడీపీ ఆలూరు నియోజకవర్గ సారథిగా వైకుంఠం ప్రసాద్ సతీమణి వైకుంఠం జ్యోతిని నియమించింది. అయితే ఈ నియామకంపై గౌడ్ సామాజిక వర్గంలో అసంతృప్తి ఉంది. ఇక తాజాగా ఆలూరు నియోజకవర్గంలో కీలకంగా ఉన్న గమ్మనూరు వర్గీయులు బీజేపీ బాట పట్టడం స్థానిక రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇన్ఛార్జ్ మార్పుపై అలకతో గమ్మనూరు నారాయణ పార్టీని వీడేందుకు సిద్ధం అయ్యారని అంటున్నారు. గుంతకల్లు ఎమ్మెల్యే మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకు గుమ్మనూరు నారాయణ వరుసకు సోదరుడు అవుతారు. ఇద్దరూ సొంత అన్నదమ్ములే. ఆలూరు నియోజకవర్గంలో రాజకీయాలపై పట్టు సాధించారు. వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా చేసిన గమ్మనూరు జయరాంకు నారాయణ అన్ని తానే నడిపించారు. దీంతో పాటు వాల్మీకి సామాజిక వర్గంలో గట్టి పట్టున్న నేతగా గుర్తింపు పొందారు. గమ్మనూరు జయరాం టీడీపీలో చేరిన సమయంలోనే నారాయణ కూడా అదే బాటలో నడిచారు. మొత్తంగా కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు 3 వర్గాలుగా విడిపోయి కుమ్మలాడుకుంటున్నారు. వీరి ఆధిపత్య పోరుతో కార్యకర్తలు ఎటు వెళ్లాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. వీరి కారణంగా కొంతమంది కార్యకర్తలు ప్రత్యర్థి పార్టీలోకి వెళ్తారనే టాక్ వినిపిస్తోంది. మొత్తంగా ఈ అంతర్గత పోరుకు అధిష్టానం వీలైనంత త్వరగా చెక్ పెట్టాలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.